వదినా ఇదేనా రావటం? లక్ష్మి, ఏంటమ్మా ఇలా అయిపోయా? నాకేంటి వదినా, బానే ఉన్నాను. అన్నయ్య రాలేదా? లేదమ్మా, రాలేదు. వద్దులే వదినా, నేను పాపిస్తుదాన్ని. నా మొహం చూసిన వాళ్ళు కానీ నా దగ్గరున్న వాళ్ళకి కానీ సుఖం ఉండదు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాను. పెంచిన అన్నయ్యకి మనశ్శాంతిని పోగొట్టాను. ప్రేమించిన వాడి నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. పుట్టింటి గౌరవాన్ని పోగొట్టాను. చాచా, అదేంటమ్మా అలా అంటావు? నువ్వు అన్న చేతిలో పెరిగిన అదృష్టానివి. అన్నయ్యని చూడాలనుందొదినా. తన గుండెల మీద పడి ఏడ్చి గుండె బరువు తెచ్చుకోవాలనుంది. ఊరుకో, నిండు చూలాలివి ఇలా బాధపడకూడదు. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం ఉండదమ్మా. పోన్లే వదినా, నువ్వైనా వచ్చావు. కొండంత బలం వచ్చింది. లోపలికి రా వదినా. ఏంటి, ఇంట్లో ఎవరూ లేరా? వాళ్ళంతా బయటికెళ్లారు. కూర్చో వదినా, కాఫీ తెస్తాను. వద్దమ్మా, వద్దు. నిన్ను చూశానుగా, అదే చాలు. ఇదిగో, ఇది నీకే. ఏంటొదినా ఇవి? అంతా బావుంటే ఇప్పుడు నిన్నింటికి తీసుకెళ్ళి గొప్పగా సీమంతం చెయ్యాలి. కానీ పరిస్థితులు మాకు అదృష్టం లేకుండా చేశాయమ్మా. అందుకే ఇవన్నీ పుట్టింటి సారిగా తెచ్చాను. అమ్మకి దండం పెట్టుకుని కట్టుకో. ఇదేంటి? నాకు అమ్మైనా వదినైనా అన్ని నువ్వేగా వదినా. లక్ష్మి, ఎవరున్నారు నాకు? నువ్వు తప్ప. ఏంటది? అన్నయ్య సీమంత సారి పంపించాడు. బంధాలు బంధుత్వాలు తెగిపోయాక మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? తెగిపోయింది మనుషుల బంధమే కాని మనసుల బంధం కాదు. చాలే ఊరుకోమ్మా. చెల్లెలు పరాయి వాడికి పౌట పరిచి కడుపు తెచ్చుకుంది. అన్నయ్య మా కళ్ళు కప్పి నాటకమాడాడు. అది చాలదని వదినగా నువ్వేం తతంగా నడపడానికి వచ్చావు? చూడండి, తతంగాలు నడపటం మాకు చేత కాదు. అనవసరంగా అన్నా చెల్లెల మీద నిందలు వేయకండి. ఆహా, మరి మాయ చేసి ఈ చెల్లెల్ని మా తమ్ముడికి ఎందుకు అంటగట్టినట్టు నీ మొగుడు? నా మొగుడు కాదమ్మా మాయ చేసింది, నీ తమ్ముడు. నేను అనాథని, నాకు దిక్కు లేదు అని ఆయన కాళ్ళు పట్టుకుంటే అయ్యో పాపాని తన చెల్లెల్నిచ్చాడు. అంతేగాని నీ తమ్ముడు కుబేరుడని కాదు, తన చెల్లి కురూపి అని కాదు. కురూపి కాదు, వ్యభిచారి. నోర్మయ్యా! చెప్పుడు మాటలు నమ్మి కట్టుకున్న దాన్ని వ్యభిచారి అనడానికి సిగ్గులేదు? దాని మీద పడ్డ నింద నిజమో కాదో ఒక్క క్షణమైనా ఆలోచించావా నువ్వు? నీ గుండెల మీద చెయ్యేసుకు చెప్పు. నా వాళ్ళందరూ చచ్చిపోయారని చెప్పా కదరా, దీన్ని కట్టుకున్నావు. చచ్చిన వీళ్ల మీద నా నమ్మకం బ్రతుకున్న ఈ బంధం మీద ఎందుకు లేకుండా పోయింది? నువ్వు దీన్ని ప్రేమించిన వాడివి అయితే, ఒకవేళ నిజంగా తప్పు చేసినా గుండెల్లో దాచుకునేవాడివి. ఇలా కసాయి వాళ్ళ కష్టాలు పెట్టేవాడివి కాదు. మా ఇంటికొచ్చి మమ్మల్ని ఎదవలు చేసి మాట్లాడతావా? నిన్ను తింట్లో ఎంగిలి మెతుకులు తిని పడుండే కుక్కవి. నీకే ఇంత పొగరుంటే శ్రమని నమ్ముకొని అభిమానానికి ప్రాణం ఇచ్చే రైతును కట్టుకున్న నాకెంతుండాలరా? ఆడదాని మీద చెయ్యెత్తేవాణ్ణి మగాడు అనర్రా, కొజ్జా అంటారు. ఇలా నా మీద చెయ్యెత్తావని నా మొగుడికి తెలిస్తే నీ చెయ్యే కాదు, నీ తలే ఉండదురా. లక్ష్మి, నా ఆడపడుచు మొహం చూసి వదులుతున్నాను. ఇక నుంచైనా పశువుల్లా కాకుండా మనుషుల్లా బ్రతకండి. వానా వానా వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి